నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ఈ ముగింపు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమని అన్నారు. దేశవ్యాప్తంగా 29 కోట్ల మంది సభ్యులున్న ఈ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. గతంలో వాణిజ్య బ్యాంకులు ఉన్నప్పటికీ గ్రామీణ రైతాంగానికి క్షేత్రస్థాయిలో అండగా నిలిచేందుకు సహకార సంఘాలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు సాంకేతికతకు దూరంగా ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు కంప్యూటీకరణ ద్వారా వాణిజ్య బ్యాంకులతో పోటీ పడే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. శ్రీకాకుళం వంటి తీర ప్రాంత జిల్లాల్లో మత్స్య సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు వలస వెళ్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జెట్టీలు, పోర్టుల నిర్మాణంతో పాటు కోల్డ్ స్టోరేజ్ వసతులను కల్పిస్తాం. నాబార్డు సహకారంతో మరిన్ని ప్రాజెక్టులను డిజైన్లు చేసి వలసలను అరికడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకార రంగంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు సహకార వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టిన తరువాత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు. నూతనంగా ఏర్పడిన పిఏసిఎస్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ కు సిక్కోలు డ్వాక్రా బజార్ నిర్వహణకు గాను నాబార్డు నుండి రుణ సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, నాబార్డు సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, 3 జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, సివ్వాల సూర్యనారాయణ, తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, నాబార్డ్ నుండి డివిఎస్ వర్మ, డీసీసీబీసీ ఈవో దత్తి సూర్యనారాయణ, పలు జిల్లాల సహకార శాఖ అధికారులు, పిఏసిఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణం వలె పాల్గొని పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ప్రకాష్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ బదులు డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే కోడూరికి తిరుపతి 20 కిలోమీటర్లే, మేము 100 కిలోమీటర్లు ఎందుకు వెళ్తాం, మాకు 20 కిలోమీటర్లు తిరుపతి జిల్లాలో కలపండి అని వాళ్ళు. రాజంపేట ఉంది, రాజంపేట రాయచోట జిల్లాలో ఉంది. రాజంపేటని రాయచోటలో ఉంచి ఈ 2 కలిసి ఒక జిల్లా చేద్దామంటే రాజంపేట వాళ్ళు మాకు పక్కనే కడప ఉంది, 20 కిలోమీటర్లే, మేము 50 కిలోమీటర్లు రాయచోటికి ఎందుకు వస్తామని వాళ్ళు కూడా మేము అందులో ఉండం, మా కడపలో కలపండి అని వాళ్ళు మాట్లాడారు. 3 జిల్లాలు, 3 నియోజకవర్గాలతో ఒక జిల్లా. రాజంపేట కడపకి వెళ్ళిపోతామన్నారు, రైల్వే కోడూరు తిరుపతికి వెళ్ళిపోతామన్నారు, మిగిలింది ఒక్క రాయచోటే. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా ఇవ్వడం అవుతుందా? చాలా ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు, కానీ అది సాధించలేకపోయారు. బాధ కలిగింది, ఆవేదన కలిగింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మా సోదరుడికి హామీ ఇచ్చారు, ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే నీ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో
ఈ రోజు హెడ్ క్వార్టర్ గా లేకపోయినా అన్ని విధాలు అభివృద్ధి చేసి శబాస్ అనిపించుకుంటామని స్పష్టమైన మాట ఇచ్చారు. దీనికి ఎవరు? ఈ దారుణానికి కర్మ కర్త క్రియ ఎవరు? గత 5 సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి మీరే మళ్ళీ విమర్శలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేశారని మళ్ళీ గాలి కబుర్లు మాట్లాడుతున్నారు. నాయకుడంటే రాజకీయాలు చూడకూడదు, నాయకుడంటే ప్రజలు సౌలభ్యం చూడాలి. భారత పౌర విమానయాన రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ధ్రువ్ NG తొలి పరీక్షా విమానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మంగళవారం నాడు బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హెలికాప్టర్ సామర్థ్యాన్ని, పనితీరును పరిశీలించారు. ఇంజనీర్ల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది భారత పౌర విమానయాన రంగానికి ఒక చారిత్రాత్మక లిఫ్ట్ ఆఫ్ గా అభివర్ణించారు. స్వదేశంలో రూపకల్పన చేసి తయారు చేసిన ధ్రువ్ NG ఆత్మనిర్భర భారత్ లక్ష్యాల వైపు బలమైన అడుగు వేశామని స్పష్టం చేశారు. పౌర వాణిజ్య అవసరాలకు అనుగుణంగా పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా అభివృద్ధి చేసిన ఈ రోటరీ వింగ్ మన దేశీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి నేపథ్యంలో భారత్ ఇకపై విదేశాలపై ఆధారపడే పరిస్థితి నుండి స్వదేశీ పరిజ్ఞానం విస్తృతి వైపు విజయవంతంగా పయనిస్తోందని అన్నారు. ఆముదాలవలస నియోజకవర్గం ఆముదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు రాష్ట్ర PUC చైర్మన్ శ్రీ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు పెన్షన్ను స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులను శాసనసభ్యులు ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, NTR భరోసా పింఛన్ పథకం పేదల జీవితాల్లో ఆర్థిక భద్రతను కల్పించే కీలక పథకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ మండలం మాకనాపల్లి గ్రామంలో NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, సెలవు దినాలు ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడుకు చెందుతుందని కొనియాడారు. 1వ తేదీ కన్నా ముందే పింఛన్ అవ్వాతాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన పరిపాలనకి ఎంత తేడా ఉంది? చంద్రబాబు పరిపాలనకి 3 నెలలు నువ్వు లేవని 3 నెలలు పెన్షన్ ఇప్పుడు సెక్రటరీ ద్వారా మీ దగ్గర తెచ్చి 3 నెలలు 12,000 రూపాయలు మీ దగ్గర తెచ్చిచ్చారు. అంటే పెద్దబాబేనా? చంద్రబాబు నాయుడు గారే. అందుకే 2,000 రూపాయల నుంచి 4,000 చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయల నుంచి 2,000 చేశారు. అంటే 200 రూపాయల నుంచి 2,000 చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. మళ్ళా తర్వాత వచ్చి సైకో జగన్మోహన్ రెడ్డి కేసు చేయలేదు. ఆయన మా బేబీ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 3,000 నుంచి 4,000 పెంచుతూ ఏరియాతో మొన్న మీకు తెచ్చి మేము ఇచ్చాను, నేనే ఉన్నాను. మళ్ళీ ఈ రోజేమో 12,000 రూపాయలు. అంటే ఎవరైనా సరే మనకి ఎక్కువ మల్నాటి శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే, మల్నాటి నియోజకవర్గం తీసుకుంటే ఎక్కువ వలసలు వెళ్ళిపోయి 3 నెలలకు ఒకసారి మనం ఇచ్చినప్పుడు 4,000కి మళ్ళీ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళడం కష్టం. హైదరాబాద్ నుండి ఎక్కడ నుంచి వాళ్ళు కానీ 3 నెలలు అయినా సరే డబ్బులు ఇస్తారన్న ఒక నిదర్శనంతో మీరు వచ్చారు. ఇప్పుడు చూడండి ఒకసారి 4,000 12,000 రూపాయలు పట్టుదల.
శ్రీకాకుళం నగరంలోని ప్రతి వీధిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించి శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని బలగ చిట్టివారి తోట నుండి బలగ రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే కుమ్మరి వీధి నుండి పాలకొండ రోడ్డు వరకు 1.23 కోట్ల సాధారణ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన రహదారులు, కాలువల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఇంజనీరింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో శ్రీకాకుళం నలుమూలల నుండి సుమారుగా 50 మంది మహిళలు పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు వారిని సాధారణంగా పార్టీ కండువా కప్పి స్వాగతంగా పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించింది. తప్పకుండా మహిళలు అవకాశం అందుకొని పార్టీలో అనేక బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం తప్పకుండా అందరూ పనిచేయాలని అన్నారు. మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోందని, ఈ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి చూసి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గుండెకాయ వంటి వంశధార రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయకపోతే పోరాటం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం కొత్తూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్కు నీరు రావాలంటే నేరడి బ్యారేజ్ నిర్మాణం జరగాలని, లేదా తక్షణం లిఫ్టుల ద్వారా రిజర్వాయర్ నింపి 2 పంటలకు నీరు ఇస్తే జిల్లాలో 2,50,000 ఎకరాలకు గ్యారంటీగా నీరు అంది సంవత్సరానికి జిల్లాకు 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. దీనివల్ల ప్రజల ఆదాయం పెరుగుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి, కూలీలకు ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని, జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కాదని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారానే సాధ్యమని వారన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశధార జలాల్ని వినియోగించడం ద్వారా ప్రజల ఆదాయం రెట్టింపవుతుందని వారు తెలిపారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే రిజర్వాయర్ పూర్తి చేస్తే దానికి అయ్యే ఖర్చు ఏడాదిలోనే వస్తుందని, మరి ఎందుకు పూర్తి చేయడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని, బడ్జెట్లో ఎందుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఇల్లు నిర్మించుకొని పన్నులు కడుతున్నా ఆ నివాసాలపై ఎటువంటి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో జీవో నెంబర్ 30 ప్రకారం క్రమబద్ధీకరించిన ఇళ్ల పట్టాలను మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కంపోస్ట్ కాలనీ పేరును చంద్రన్న కాలనీగా మారుస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారికి పూర్తి అధికారాలు కల్పించేలా యువనేత లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఆయన సహకారంతోనే జీవో 30 తీసుకువచ్చామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో అధికారుల కృషి వల్ల తొలిసారిగా గ్రౌండ్ లెవెల్లో విజయవంతం చేశామని చెప్పారు.
కొత్త ఏడాది కానుకగా ఈ పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూ సమస్యలను జటిలం చేసిందని, ప్రస్తుతం రెవెన్యూ సర్వే ద్వారా వాటిని పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏడాదిలోగా రాష్ట్రంలో భూ సమస్యలన్నీ కొలిక్కి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఇందుకోసం రెవెన్యూ అధికారులకు అదనపు అధికారాలు ఇచ్చామని గుర్తు చేశారు. నగరాభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ, సూర్యమహల్ నుండి పెద్దపాడు వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, మరిన్ని రోడ్లను విస్తరించి శ్రీకాకుళం మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రథసప్తమి వేడుకలను 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.